విష్ణు గారు మీరేమంటారు? ఇప్పుడు గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, సిబిఐ ఎంక్వైరీ దాకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకేముంది ఇదని ప్రచారం చేశారు. చివరికి అదేం అసలు దాని గురించి మీ ప్రభుత్వం ఏమో మీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసుకున్నాను. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం లేదు అని చెప్తుందా? అసలు ఛార్జ్షీట్లు వేస్తామంటదా, వేయదంటదా? ఈ కేసుల్లో ఈడీ కేసు అన్నది యాక్చువల్గా స్కిల్ స్కామ్ కేసు అన్నది స్టేట్ గవర్నమెంట్ కనిపెట్టింది కాదు, ఈడీ కనిపెట్టింది. కానీ అదే ఈడీ ఇప్పుడు చంద్రబాబు గారి జోలికి వెళ్ళట్లేదు. అఫ్కోర్స్ అంతకుముందు 2000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి వాళ్లే అనౌన్స్ చేసిన కేంద్రమే మళ్ళీ వాళ్ళు దాని జోలికి వెళ్ళట్లేదు. గత 4 ఏళ్ళుగా మేనేజ్ చేసుకోగలిగారు, ఇప్పుడు మేనేజ్ చేసుకోగలిగారు. మరి ఇప్పుడు చట్టం డబ్బు చుట్టం అందరికీ కొందరికే చుట్టమా లేకపోతే ఏంటి అసలు ఇది? దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అవకతవకలు, అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. దాని మీద సిబిసిఐడితో లేదా దాని మీద కేంద్రం అప్పుడు కొన్ని కేసులు రాసినటువంటి వాటినన్నింటినీ ఆధారాలుగా చేసుకుని వాస్తవాల్ని అంతా కూడా రూపొందించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ సిబిసిఐడి అధికారులని, పోలీస్ యంత్రాంగాన్ని, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారులని ఒక భయభ్రాంతులకు గురి చేసింది. ఫస్ట్ ఏంటంటే కొంతమంది మీద జత్వాన్ని కేసు అని చెప్పిన అది అరెస్ట్ చేయటము, సిబిసిఐడిలో పనిచేసినటువంటి వారి మీద నిధులు దుర్వినియోగం అని చెప్పని ఒక ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళని అక్రమంగా కేసుల్లో ఇరికించడము చేసి డిమారలైజ్ చేసి ఇప్పుడు వాళ్ళ కేసులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి నమోదైనటువంటి కేసులు, ఆ కేసుల్లో ఒక వ్యక్తి నేను అప్రూవర్ కింద మారిపోతాను అని చెప్పంటే గత ప్రభుత్వంలో అధికారులు ఫైల్ చేసినటువంటి కేసులు ఛార్జ్షీట్లని కొన్ని లోపాలు కొన్ని సరిచేయమని చెప్పని న్యాయమూర్తి గారు ఆదేశిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల నుంచి కూడా దాని మీద పనిచేయట్లేదు. ఎందుకని పనిచేయట్లేదు? వారికి కావాల్సిన విధంగా ఆ ఛార్జ్షీట్ని రూపొందించుకుని కేసుని వీకెండ్ చేయడం కోసం, కేసు వీగిపోవటం కోసం ఒక రకమైనటువంటి కుట్రతో పోలీసు అధికారులు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి లోద్రా గారు వీళ్ళందరూ కూడా రోజు హోటల్లో కలుసుకోవడము, మాట్లాడటము, ఏ రకంగా దీన్ని చేయాలి, సర్ప్లస్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి విషయాలు ఈరోజు మన పత్రికల్లో చూసాం. అది వాస్తవమే. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి కేసులో అప్రూవర్గా మారిపోతామంటే ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అప్రూవర్గా మారితే జరిగినటువంటి విషయాలన్నీ న్యాయస్థానం దృష్టికి వెళ్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ వాయిదాలు వేస్తూ ఛార్జ్షీట్లు ఫైల్ చేయకుండా లోద్రా గారితో పోలీస్ యంత్రాంగం మాట్లాడుతుందని చెప్పని ఇప్పుడు మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ని తప్పుదోవ పట్టిస్తూ వారికి కావాల్సిన విధంగా చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు చూడండి స్కిల్ స్కామ్లో అప్పటి కొంతమంది అధికారులు సిమెన్స్ వాళ్ళు ఎవరో కొందరు అప్రూవల్గా కూడా మారి సాక్ష్యాలు ఇచ్చినట్లున్నారు. అయినా కూడా ఇప్పుడు అవన్నీ తిరగదొడతారా? ఎట్లా అవన్నీ ఏమి లేవని చెప్పిస్తారా? అంటే వాళ్ళకి కావలసినట్టుగా కేసులు నమోదైనటువంటి కేసుల్లో అప్రూవల్గా మా వాస్తవాలు చెప్పే విధంగా తయారైనటువంటి వారందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళని పక్కకు పెట్టాలని చెప్పని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యం నమోదైతే వాళ్ళు అప్రూవల్ కింద మారితే వాస్తవాలు చెబితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి జ్యూరిడిక్షన్ సంబంధించినటువంటి జడ్జి గారి మీద ఇదేంటి టెలిఫోన్ ట్రాపింగ్ సంబంధించినటువంటిదో లేకపోతే నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఎవరు కలుస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని చెప్పడం నిఘా పెట్టి దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఇది క్రియేట్ చేయడం కోసం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దాన్ని జడ్జి గారే క్వశ్చన్ చేశారు, అది వాళ్ళ పత్రికలో వచ్చింది. అది కూడా కాకుండా ఈ మధ్య 2-3 రోజుల క్రితము హోమ్ సెక్రటరీ గారు కూడా ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. హోమ్ సెక్రటరీ గారి పర్మిషన్తో ఉన్నటువంటి ఫోన్ల మీద కూడా ట్రాప్ చేయడం కోసం వారు అనుమతి తీసుకుని ట్రాప్ చేసే విధంగా కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చినట్టుగా నేను చూశాను. కాబట్టి ఇదంతా ఏంటంటే ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పని పూర్తిగా సమగ్రంగా పోలీస్ కంట్రోల్లోకి తీసుకునే విధంగా
ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చేయాల్సినటువంటి పనులు ఒక అభివృద్ధి చేస్తే, ఒక మా ఆలోచనలతో సచివాలయం కడితే దాన్ని పగలగొట్టాలని చూస్తారా? లేకపోతే అనంతపురంలో కిడ్నాప్ చేస్తారా? లేకపోతే ఒక జడ్జి గారి ఇంటి ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళని పెడతారా? ఒక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది ప్రభుత్వము ప్రజలని పరిపాలించాలి, అంతే తప్ప ప్రభుత్వము అధికార దుర్వినియోగం చేసి రకరకాలుగా దౌర్జన్యం చేస్తూ రకరకాలుగా చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు కొనసాగుతోంది. ఈరోజు 6 నెలలుగా జరుగుతుంది, అయినా కానీ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఒక విద్యార్థి నాయకుడిని కిడ్నాప్ చేస్తారు, ఒక అభివృద్ధి చేసినటువంటి శిలాఫలకాన్ని పాల్గొడతారు, ఇంకో చోటేమో ఇంకో రకంగా చేస్తారు. ఈ రకమైనటువంటి పోకడలు ఆంధ్రప్రదేశ్లో రోజు రోజు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలు ఏమనుకున్నా సరే, ప్రజలకు ఇచ్చినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలి, దానికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు ఆడాలో, ఎన్ని రకాలైనటువంటి మోసాలు చేయాలో, ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద దుష్ప్రచారం చేయాలో అవన్నీ కూడా చేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వెబ్సైట్లోంచి తీసేద్దామా, లేకపోతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా పక్కన పెట్టేద్దామా, లేకపోతే మా గత ప్రభుత్వం మీద తోసేద్దామా అని చెప్పినటువంటి సిచ్యుయేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కళ్ళ కట్టినట్టుగా కనబడుతోంది. ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏంటి అని అర్థమైంది. కాబట్టి దీన్ని మనం అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్.